రాజ్యాంగ సభ చేత పార్లమెంట్ చేత ఆమోదం పొందిన మూల ప్రతిని ఎవరు తప్పించారు? నేటి నిజంలో చిన్న బ్రేక్ తర్వాత డీటెయిల్స్ చూద్దాం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్. అసలు రాజ్యసభలో రాజ్యాంగ చర్చ ఎందుకు చోటు చేసుకుంది? రాహుల్ మరీ ఓవరాక్షన్ చేయటమే అసలు కారణంగా చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. రాహుల్ శృతి మించి రాజ్యాంగాస్త్రాన్ని ప్రయోగించడం వల్లే అధికార పక్షానికి ఇదో అవకాశంగా మారిందంటున్నారు. రాజ్యాంగం గురించి ఆందోళన చెందిన విపక్ష నేతలు అదే రాజ్యాంగంపై చర్చ జరిగినప్పుడు సభలో లేకపోవటం విచిత్రమే అంటున్నారు. సభలో దీనిపై జరిగిన చర్చలో రాజ్యాంగ రచనలో మూల స్తంభం లాంటి అంబేద్కర్కు అవమానం జరిగిందని విపక్షం, అసలు అంబేద్కర్ సంతకం చేసిన రాజ్యాంగాన్ని అమలు చేయకపోవటమే అంబేద్కర్కు అసలైన అవమానమని అధికార పక్షం తీవ్ర స్థాయిలో వాదించుకోవటం చర్చకు దారితీస్తోంది. ఈ విషయంలో ఉపరాష్ట్రపతి హోదాలో ఉన్న జగదీప్ ధన్కడ్ మూలప్రతి రాజ్యాంగానికి సంబంధించి రూలింగ్ ఇవ్వటం ప్రభుత్వం అనంతర చర్యలకు ఉపక్రమించేలా అవకాశం ఇస్తోందంటున్నారు. మరి ఆఖరుకు 1950లో అమల్లోకి వచ్చినట్లుగా చెబుతున్న తేదీన ఏం జరిగింది? రేపటి రోజుల్లో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది? రాహుల్ ఓవరాక్షనే కాంగ్రెస్కు ఇబ్బందిగా మారిందా? రాజ్యాంగ మూల ప్రతిని దేశ ఆత్మగా పేర్కొన్న ధన్కడ్ ఇక నుంచి పబ్లిషర్లకు డైరెక్షన్ ఇస్తామన్న జేపీ నడ్డా రాజ్యాంగాన్ని చేతపట్టుకుని రాహుల్ ఎన్నికల ప్రచారం చేయడం, మోడీ హయాంలో రాజ్యాంగ వ్యవస్థలన్నీ నిర్వీర్యమవుతున్నాయని ఆరోపణలు గుప్పించడం, ఇండి కూటమిలోని మిగతా నేతలంతా కూడబలుక్కొని అదే నినాదం ఎంచుకోవడం అప్పట్లో తీవ్ర చర్చాంశంగా మారింది. భారత రాజ్యాంగం ప్రమాదంలో పడిందని, దాన్ని రక్షించాలంటూ సభల్లో సమావేశాల్లో ప్రచారం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం నరేంద్ర మోడీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారంటూ ఆరోపణలు చేశారు. ఢిల్లీ గడ్డపైన ఇదే చెప్పారు. తెలంగాణలోనూ ఇదే అంశాన్ని లేవనెత్తారు. ఎన్నికల సమయంలోనే కాక ప్రతి సందర్భంలోనూ రాజ్యాంగాన్ని ప్రధాన అస్త్రంగా మలుచుకున్నారు. అయితే అదే అంశాన్ని ఎన్డీఏ నేతలు ఇప్పుడు అవకాశంగా మలుచుకుంటున్నారట. అసలు విపక్షాలు రాజ్యాంగాన్ని ఎందుకు ఇంత ప్రధానంగా ఎంచుకున్నాయనేది ఆసక్తి రేపుతున్న అంశం. మజ్లిస్ పార్టీ అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ జై సంవిధాన్ జై పాలిస్తాన్ అంటూ నినదించడం వెనకాల మర్మమేంటి? అసదుద్దీన్ పాలిస్తాన్ నినాదానికి కాంగ్రెస్ వంత పారడం దేనికి సూచిక? ఇది నిజంగా రాజ్యాంగంపై ప్రేమ ఉండే ఇలా వ్యవహరిస్తున్నారా, లేక మరేదైనా ఉందా అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మోడీ అంటే రాజ్యాంగం మారుస్తుంది అంటున్న విపక్షాలు అసలు కాంగ్రెస్ హయాంలో ఏ సవరణల ద్వారా రాజ్యాంగాన్ని ప్రభావితం చేశారన్నది ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్. (1976లో అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ 42 సవరణ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టంతో సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగ మార్పు చేశారు. భారత రాజ్యాంగ చరిత్రలో దేశంలో అనేక మార్పులకు ఈ సవరణ దారితీసింది. ఆ సవరణే మన రాజ్యాంగ పునాదిని, విశ్వసనీయతను దెబ్బతీసిందనే ఆరోపణలున్నాయి. ఈ సవరణతోనే మన రాజ్యాంగం బలహీనమైందనే విశ్లేషణలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత అనేక సవరణల ద్వారా భారత రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతిందంటున్నారు నిపుణులు. దేశంలోని అన్ని ప్రభుత్వ పాలన వ్యవస్థలు అన్నింటికన్నా స్వతంత్రమైంది. దేశ సార్వభౌమాధికారానికి ప్రతిబింబం లాంటిదిగా రాజ్యాంగాన్ని భావిస్తారు. న్యాయ వ్యవస్థ గాని, పార్లమెంటు గాని రాజ్యాంగం అడుగు జాడలోనే పనిచేయాలని, ఆ లైన్ గనక తప్పితే అది జాతి ద్రోహం లాంటిదేనని ఆనాటి రాజ్యాంగ సభ ఘోషించింది. ఇలాంటి పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని చేతబూని దేశమంతా తిరిగి ప్రచారం చేసిన విపక్షాలు అదే రాజ్యాంగంపై చర్చ జరగడాన్ని మాత్రం జీర్ణించుకోలేకపోయాయని బీజేపీ నేతలు అంటున్నారు. कॉन्स्टिट्यूशन के बारे में यहाँ पर जो व्याख्यान हुआ, मैं समझता हूँ सब ये अनावश्यक इसको उठा रहे हैं. और डॉक्टर अंबेडकर, बाबा साहब अंबेडकर ने जो कानून बनाया, यानी कॉन्स्टिट्यूशन बनाया, उसको कंट्रोवर्सी में लाना चाहते हैं और उसको कंट्रोवर्सी में लाकर ये कहना चाहते हैं वहाँ पर कृष्ण जी अंबेडकर जी की भावना को परिभाषित किया जा रहा है. अरे आप सुनिए तो सुनिए, अंबेडकर जी ने अरे आप सुनिए तो जमीनी हकीकत होनी चाहिए. आप सुनिए साहब, आप सुनिए, आश्चर्य है. नो आप सुनिए.
ఇలాంటి పరిస్థితిలో మూలప్రతిలో ఉన్న మహానుభావులకు ఎందుకింత అపకారం తలపెట్టారన్న చర్చ ఇన్నాళ్లకు గానీ జరగకపోవడం దేశ ప్రజలను ఆవేదనకు గురిచేస్తుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాజ్యాంగ స్ఫూర్తిని మరుగుపరచడం, అంబేద్కర్ను అవమానించడమేనని ఇకపై ఎవరు పబ్లిష్ చేసినా మూలప్రతిలోని అంశాలను మిస్ కాకుండా చేస్తామని నడ్డా చెప్పడం విశేషం. एक शब्द नहीं बोला और इन्होंने कहा कि भीमराव अंबेडकर को बदनाम करने की कोशिश हो रही है, इसको एक्सपंज किया जाए. हमारे भारत रत्न भीमराव अंबेडकर जी हम सब के लिए आदरणीय हैं और जिस तरीके से उन्होंने भारत के संविधान को रचने में जो चेयरमैन की भूमिका अदा की है उसको देश कभी भूल नहीं सकता. उनको ध्यान और उनके वो भी चाहते थे सभापति जी कि ये कृतियां भारत की मूल भावना को बताने वाली हैं, इसलिए ये संविधान में समाहित. 1949 నాటికే రాజ్యాంగ రచన పూర్తయిపోవడం, రాజ్యాంగ సభ ఆమోదం పొందడం, వారు సంతకాలు చేయడమే గాక పార్లమెంటు ఆమోదం కూడా పొందిందని తాజా రాజ్యసభ చర్చ ద్వారా తెలుస్తుంది. అయినా అది ఏడాది తర్వాత గానీ అమల్లోకి రాకపోవడానికి దారితీసిన పరిస్థితులేంటి? అమల్లోకి వచ్చే ఏడాది కాలంలోనే మూలప్రతిలోని అంశాలు గల్లంతయ్యాయా? అందుకు ఎవరి ఆదేశాలు పనిచేశాయన్నది ఇప్పుడు చర్చాంశంగా మారుతుంది. వాల్మీకి రచించిన రామాయణమే ప్రామాణికమైనట్టు రాజ్యాంగ మూలప్రతి కాకుండా ఆ జాడలేవి లేని కొత్త ఎడిషన్లు ఎలా జన సామాన్యంలోకి వచ్చాయో విచారణ జరపాలని రాజ్యసభ చైర్మన్ అంటున్నారు. सभी को बोध होगा, जो भी भारतीय संविधान का अध्ययन करेगा या उसको काम में लाएगा, कि मेरे संविधान में, हमारे संविधान में इसकी आत्मा कहां से आई है. इसलिए मैं आग्रह करूंगा अविलंब इसमें कदम उठाए जाए. And I am little puzzled and surprised. The leader of the opposition and walk out. Do not find any rational ground. It is, according to me, direct insult to Dr. B.R. Ambedkar. How can anyone contemplate coming in the way of dissemination of that constitution of which architect is Dr. B.R. Ambedkar, that constitution that was signed by our founding fathers. I am sure sentiment of the House taken note of. రాజ్యాంగానికి విఘాతం కలుగుతుందంటూ ఓ ఉద్యమ స్థాయిలో జనంలోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేసిన రాహుల్ అండ్ టీం ఇప్పుడు తమ గోతిలో తామే పడుతున్నారా అన్న వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. మొత్తానికి 1949లో రాజ్యాంగ మూలప్రతిలో చోటు చేసుకున్న అంశాలపై ఇప్పుడు జనసామాన్యంలో చర్చకు అవకాశం ఏర్పడటం ఇంట్రెస్టింగ్ గా మారింది.